గాయస్ ఈరోజు అయితే మనకు పెళ్లి పందిరి వచ్చింది. పెళ్లి పందిరికి టెంకాయ పట్టలు కావాలి కాబట్టి టెంకాయ పట్టల కోసం వచ్చాం. ఇప్పుడే మన రంగయ్య టెంకాయ పట్టలు కొట్టాడు. టెంకాయ చెట్లు ఇదే మన వెహికల్. సరే అయితే మళ్ళీ కలుద్దాం. మనమైతే తోటలో రంగయ్యతో పట్టలు కొట్టించుకున్నాం. ఆ పట్టలు తెచ్చి మన రూమ్ దగ్గరే పట్టలు బాగా నీట్గా అల్లుకొని ఫ్రేములు బిగించుకున్న తర్వాత మనం సాయంత్రం వెళ్ళి అక్కడ అయితే పందిరి కట్టేస్తాం. గాయస్ చూడండి, మా అన్న అయితే పట్ట ఎలా అల్లుతున్నాడో చూడండి. 4 ఆకులు వదిలిన తర్వాత ఒక ఆకు తీసుకొని ఒక ఆకు పైకి ఒక ఆకు కిందకి చూస్తున్నారు కదా. ఒక ఆకు వదిలిన తర్వాత ఒక ఆకు తీసుకొని దగ్గర ఉన్నాయైతే కన్నా ఆకులు అయితే ఇడిచి పక్కకు పడేయండి. దానికైతే మళ్ళీ చూసుకున్నాం. ఇన్నిసార్లు పట్ట అంటే మా స్కూల్లో ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు. అడ్డ పేరు పట్ట. గాయస్ ఇప్పుడైతే అన్న అడిగేస్తున్నాడు. చూడండి వెళ్ళేస్తున్నాడు. మడత పెట్టేసి ఆకులు ఎత్తేస్తున్నాడు. చాలా మందికి దేని దగ్గరే డౌట్ అంట. మా వర్కర్స్ కూడా అలాగే అన్నారు. అందుకోసమే మా అన్న వెళ్ళడం అయితే ఇప్పుడే అయిపోయింది. మొత్తం టోటల్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మనకైతే కానీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేశారంటే కానీ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు కనుక టెంకాయ పట్టాలేది ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే తప్పకుండా మీకు పంపిస్తాం వీడియో. మీరైతే మర్చిపోకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. మనం మొత్తం అంతసేపు తీయాలంటే కష్టం కాబట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుందాం. చలో గైస్ ఈరోజు అయితే మీకు పందిరికి సపోర్ట్ గుంజ కాబట్టి ఆ గుంజ రాళ్ళలో చూపిస్తున్నాను. మీరు మీ నేర్చుకోవడాన్ని బట్టి మీరు ఆకులు 2 కానీ 3 కానీ పట్టుకోవచ్చు. అది ఇప్పుడైతే నేను 4 అయితే పట్టుకున్నాను. ఇలా అయితే ఆపోజిట్ తీసుకున్న తర్వాత ఇలా ఒకటి దాన్ని ముందుకు పట్టుకొని ఇలా తిప్పేస్తే ఇది రెడీ అయిపోతుంది పప్పు. అలాగే మీరు ఫాస్ట్గా చేసుకోలేదు. మీరు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్గా అయిపోతుంది. మీకైతే ఒక గుంజ చూపిస్తున్నాను. ఇలాగైతే నీట్గా రావాలి మీ పప్పులు అయితే. అప్పుడైతే డిజైన్ ఉంటుంది. కొన్నిసార్లు పట్టలు కూడా బాగుండవు. మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే లేకపోతే కష్టమైపోతుంది. తేడా వచ్చేసే పట్టలు కూడా ఉంది. యాక్చువల్గా అయితే 3 తీసుకోవాలి. నేనైతే 4 తీసుకుంటాను వాళ్ళ వరకు. నీట్గా కుక్కని అయితే మీరు అనుకోవాల్సిందిగా ఉంటుంది. కరెక్ట్గా 4 అయితే మీరు తీసుకోండి. ఒక టెప్పో తీసుకోవద్దు. ఇక్కడైతే ఉతలైతే ఆకులు ఉతలైతే ఆకులు ఉన్నాయి. ఈ ఆకులు ఏం చేస్తారంటే ఇలా పైకి మళ్ళీ ఉతలాగు అదే కదా. ఇక్కడైతే అసలు పూర్తిగా ఆకులు అయితే బాగలేవు. మీరైతే చూస్తున్నారు. ఏం చేయాలంటే అది అన్ని రకాలు కలిసేయాలి. తర్వాత వేరే కట్టేసేయండి. దాన్ని ప్లాస్టిక్ బరువులు కదా అందులో కట్టేసేయండి. గాయస్ మనకైతే ఇప్పుడు మన అన్న వచ్చేసేసి ఫ్రేమ్ అయితే తయారు చేస్తున్నాడు. చూడండి అలా ఎలా కడుతున్నాడో. ముందుగా ఫ్రేమ్ అనేది ఇలా తిప్పేసి ఇలా అయితే తాళ్ళు కట్టాలి. తర్వాత ఆకుల్ని ఆ మోటు ఈ మోటు తీసుకొని కట్టేయాలి. వీడియోలో చూస్తున్న విధానంగానే కట్టాలి. కొద్దిగా తప్పుపోయినా కానీ మీకైతే సినిమా ఎత్తిపోతుంది. చూస్తున్నారు కదా మన అన్న ఎలా చేస్తున్నాడు. అసలుకైతే మీరైతే ఏం తప్పనే చేయకుండా చేసినట్టయితే మీకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చిన్న